ఏపీలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటోంది. కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల తీవ్రత మరో 2 రోజుల పాటు కొనసాగనుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడిందని, ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తనం ప్రభావం క్రమంగా పెరిగే కొద్దీ వాయువ్య దిశలో కదిలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపనుంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షాలతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉండవచ్చని ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు, తీర ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ పరిసరాలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని సూచించారు. బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో హోర్డింగ్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు.